హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం డిక్షనరీలో ఉన్న కొన్ని ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఈ రోజు వీడియోలో మనం మిగతా ఫంక్షన్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So here are the 6 functions that we are going to learn in today's class. Before starting with it, first we will create a sample dictionary. So this is a sample dictionary. So first function వచ్చేసి keys. sample dot keys. సో ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే డిక్షనరీలో ఉన్న అన్ని కీస్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. సో ఐ విల్ ప్రింట్ దిస్ కీస్. సో మన డిక్షనరీలో ఇప్పుడు కీస్ వచ్చేసి ఏ, బి, సి. మనకి అవుట్‌పుట్‌లో ఏ, బి, సి అనేవి ప్రింట్ అవుతాయి. సో యూ కెన్ సీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కీస్ అనేవి మనకి రిటర్న్ అయిందనమాట. సో దిస్ ఇస్ వాట్ దిస్ కీస్ ఫంక్షన్ డు. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి పాప్. సో పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది ఒక కీని పారామీటర్ గా తీసుకునేది. తీసుకొని ఆ కీ వాల్యూ పేర్ అనేది డిలీట్ చేసేస్తుందనమాట. So let me show it to you. Sample.pop. Here I want to remove the key A. So I will hover over this pop function. You can see remove specified key and returns the corresponding value. So ఇది మనకి దగ్గర ఉన్న కీ వాల్యూ పేర్ ని రిమూవ్ చేసి ఆ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ యూ విల్ గెట్ ద వాల్యూ. సో ఐ విల్ ప్రింట్ ద వాల్యూ. సో వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత ఐ విల్ ఆల్సో ప్రింట్ ద శాంపుల్. చూసారా? ఏని రిమూవ్ చేసేసింది అండ్ ఏ యొక్క కరెస్పాండింగ్ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేసింది. రిటర్న్ చేసిన తర్వాత మనం డిక్షనరీని ప్రింట్ చేసినట్లయితే ఆ డిక్షనరీలో మనకి ఏ అనే కీ లేదు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డిలీట్ అ కీ వాల్యూ పేర్ ఇన్ డిక్షనరీ. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ పాప్ ఐటమ్. సో పాప్ ఐటమ్, సో దిస్ ఇస్ సిమిలర్ టు పాప్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే ఇది కీని ఇన్పుట్ గా తీసుకోదు, బట్ లాస్ట్ మీరు ఏదైతే కీ యాడ్ చేశారో ఆ కీని అది రిమూవ్ చేసేస్తుంది, ఆ కీ వాల్యూ పేర్ ని. సో లెట్ మీ షో ఇట్ యూ. శాంపుల్ డాట్ పాప్ ఐటమ్. సో డిక్షనరీలో మీరు ఐటమ్ అంటే ఏం గుర్తుంచుకోవాలంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. కీ అండ్ వాల్యూని కలిపి మనం ఐటమ్ అంటాం. సో పాప్ ఐటమ్ మీద హోవర్ చేసినట్లయితే రిమూవ్స్ అండ్ రిటర్న్స్ యూ కీ వాల్యూస్. సో కీ వాల్యూ పేరుని రిమూవ్ చేసేది డిక్షనరీలో. రిమూవ్ చేయడంతో పాటు మనకి దాన్ని రిటర్న్ చేస్తుంది కూడా. సో కీ కామా వాల్యూ. సో లాస్ట్ ఏదైతే మనం కీ వాల్యూ యాడ్ చేసామో ఆ కీ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. సో వి విల్ ప్రింట్ ఇట్ కీ వాల్యూ. చూసారా? లాస్ట్ మనం యాడ్ చేసిన వాల్యూ C3. సో ఆ వాల్యూస్ అనేవి రిమూవ్ అయిపోయి మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో లెట్ మీ ప్రింట్ ద డిక్షనరీ ఆల్సో. ప్రింట్ శాంపుల్. దిస్ ఇస్ అవర్ డిక్షనరీ. సి అనేది ఇందులో రిమూవ్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ సెట్ డిఫాల్ట్. సో లాస్ట్ వీడియోలో మనం గెట్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. గెట్ ఫంక్షన్ ఏంటి? కీని మనం యాక్సెస్ చేసి ఆ వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ వాల్యూ లేదనుకోండి గెట్ ఫంక్షన్ వాల్యూ లేకపోతే డిఫాల్ట్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో సెట్ ఫంక్షన్ కూడా సేమ్ అనమాట. కానీ ఒకవేళ వాల్యూ లేకపోతే అది కీ అండ్ వాల్యూని యాడ్ చేస్తుంది అనమాట. లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడ మన డిక్షనరీలో డి అనే కీ లేదు. సో we will do sample dot set default. So in this you can pass the key. Key is D. The default value is 4. So let me hover over it. So set default. So ఒకవేళ వాల్యూ ఉందనుకోండి ఇట్ ట్రైస్ టు గెట్ ఇట్. లేదనుకోండి అది సెట్ చేసి ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ సి. సో ఇట్ రిటర్న్స్ అ వాల్యూ. కరెంట్ డి అనే కీ మన డిక్షనరీలో లేదు కాబట్టి అది డి అనే కీ యాడ్ చేసి దానికి కరెస్పాండింగ్ 4 అనే వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. సో ఐ విల్ ప్రింట్ ద డిక్షనరీ. చూసారా? డి అనే కీ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ అప్డేట్. సో ఈ అప్డేట్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఏదైనా కీ వాల్యూ పేర్ యొక్క వాల్యూని అప్డేట్ చేయొచ్చు అనమాట. శాంపుల్ డాట్ అప్డేట్. సో ఐ వాంట్ టు అప్డేట్ సి with 4. So let's see what are the parameters does it take. It takes a dictionary. సో అప్డేట్ అనేది ఒక డిక్షనరీని ఇన్పుట్ గా తీసుకొని ఆ వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తుంది అనమాట. సో వెన్ ఐ ప్రింట్ శాంపుల్,
యూ కెన్ సీ సి వాల్యూ అనేది 3 నుంచి అప్డేట్ అయ్యి 4 అయ్యిద్ది అనమాట. చూసారా, సి వాల్యూ అనేది 4 అయింది. సో దిస్ ఇస్ హౌ యూ యూస్ ద అప్డేట్ మెథడ్. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ పాస్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ దిస్ అప్డేట్ ఫంక్షన్. సో a ని మనం 5కి అప్డేట్ చేద్దాం. సో లెట్స్ సీ వెదర్ ఇట్ యాక్సెప్ట్స్ మోర్ దెన్ 1 వాల్యూ. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మల్టిపుల్ కీస్ అనేవి అప్డేట్ అయింది. ఏ వాల్యూ అనేది 5కి అప్డేట్ అయింది, సి వాల్యూ అనేది 4కి అప్డేట్ అయింది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అప్డేట్ ఫంక్షన్ అనేది ఒక న్యూ డిక్షనరీని ఇన్పుట్ గా తీసుకుంది. సో డిక్షనరీని ఇన్పుట్ గా తీసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కీస్ యొక్క వాల్యూస్ ని అప్డేట్ చేస్తుంది. లెట్స్ డూ వన్ థింగ్, ఐ యాడ్ అ కీ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ లిస్ట్. డి అనే కీ మన లిస్ట్ లో ప్రెసెంట్ లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒకవేళ ఆ వాల్యూ లేనట్లయితే కనుక అది ఆ వాల్యూని యాడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ అవర్ అప్డేట్ ఫంక్షన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ ఫంక్షన్. ద లాస్ట్ ఫంక్షన్ ఇస్ వాల్యూస్. సో కీస్ ఫంక్షన్ మనం ఆల్రెడీ చూసాం. కీస్ ఫంక్షన్ అనేది డిక్షనరీ యొక్క కీస్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. సేమ్ అలాగే వాల్యూస్ అనే ఫంక్షన్ కూడా మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. ప్రింట్ శాంపుల్ డాట్ వాల్యూస్. కరెంట్ మన డిక్షనరీలో వాల్యూస్ వచ్చేసి 1, 2, 3. సో ఆ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. చూసారా, 1, 2, 3. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ అవర్ డిక్షనరీ. సో టోటల్ మనం 11 ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేసాం. లాస్ట్ వీడియోలో 5 ఫంక్షన్స్, ఈ వీడియోలో 6 ఫంక్షన్స్. సో లెట్స్ జస్ట్ రివైజ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ అంటే కీస్. కీస్ ఫంక్షన్ వచ్చేసి మనకి డిక్షనరీలో ఉన్న అన్ని కీస్ ని రిటర్న్ చేస్తుంది. పాప్ ఫంక్షన్ అనేది కీని ఇన్పుట్ గా తీసుకొని ఆ కీ వాల్యూ పేర్ ని డిలీట్ చేసి ఆ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. పాప్ ఐటమ్. పాప్ ఐటమ్ ఏం చేస్తుందంటే లాస్ట్ కి మీరు ఏదైతే కీ వాల్యూ పేర్ యాడ్ చేశారో ఆ కీ వాల్యూ పేర్ ని రిమూవ్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సెట్ డిఫాల్ట్. సెట్ డిఫాల్ట్ ఇస్ సిమిలర్ టు గెట్ ఫంక్షన్ ఇన్ డిక్షనరీ. ఇది ఒకవేళ కీ ఉంటే మనకి ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఆ కీని యాడ్ చేసి డిఫాల్ట్ వాల్యూని కూడా యాడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్. అప్డేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక డిక్షనరీని ఇన్పుట్ గా తీసుకుంటుంది. డిక్షనరీని ఇన్పుట్ గా తీసుకొని ఉన్న కీస్ యొక్క ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ని అప్డేట్ చేస్తుంది. ఒకవేళ మీరు ప్రొవైడ్ చేసే డిక్షనరీలో కొత్త కీ వాల్యూ పేర్స్ ఇచ్చినట్లయితే కనుక ఆ కొత్త కీ వాల్యూ పేర్స్ ని కూడా మన కరెంట్ డిక్షనరీలోకి యాడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఫంక్షన్. లాస్ట్ అండ్ ఫైనల్ వాల్యూస్ ఫంక్షన్. వాల్యూస్ ఫంక్షన్ యూస్ చేసి మనం డిక్షనరీలో ఉన్న అన్ని వాల్యూస్ ని యాక్సెస్ చేయొచ్చు, జస్ట్ లైక్ హౌ వి యాక్సెస్ ద కీస్. So these are the important functions in dictionary. I hope you understand how to use this dictionary functions. So this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.